ఈసారి వచ్చే సినిమా గట్టి కొట్టాల్సిందే. ఇంకా టైం లేట్ ఎక్కువైపోయింది అనిపించింది. అండ్ అప్పుడు కరెక్ట్గా నాకు ఫస్ట్ ఈ కథకి నాంది పలికింది మా శ్రీధర్ గారు. ఎందుకంటే జయజానికి నాయక్ తర్వాత శ్రీధర్ గారితో పనిచేయాలనుకున్నాను. ఒక మంచి సినిమా చేయాలి సార్, మనం జయజానికి నాయకుని మించి ఒక బలమైన సినిమా చేయాలి సార్ అని చెప్పి ఆయన్ని కోరుకోవడం జరిగింది. అప్పుడు మేము హంట్ స్టార్ట్ అయింది. ఆ హంట్ కథ మంచి కథ దొరికినప్పుడే చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఆ కథ దొరికిన తర్వాత మా పోరాటం స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమాలో మేము చాలా బ్యూటిఫుల్ మెమరీస్ చేసుకున్నామండి. దానికి ముఖ్య కారణమైన రోహిత్ గారికి, మనోజ్ గారికి మరొకసారి చాలా థ్యాంక్స్. అన్న, ఎంత మంచి ఫుడ్ ఇచ్చినందుకు. మీరు ఒకసారి రండి, మీరు కూడా రండి పక్కకి. నా పక్కన రైట్ లెఫ్ట్ ఉండాలి. మీరే ఈ సినిమాకి సపోర్ట్. ఎందుకంటే అన్న చాలా బాగుండేవాళ్ళు, అన్న బాగా ఎక్స్ట్రాడనరీగా తెప్పించేవాళ్ళు. బాగా హ్యాపీగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసి చాలా కష్టపడి వేసారన్న. మీరు మంచి కుక్క అన్న, కాదనట్లేదు.